బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సంక్రాంతి సంబరాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే పేరులోనే ఉంది కొత్త కాంతి. మనకు వాతావరణంలో జరిగే మార్పులు, గ్రహ గమనాలకు అనుగుణంగా జరుపుకునే అతిపెద్ద పండుగ తెలుగువారి పండుగ సంక్రాంతి. అయితే ఈ సంక్రాంతి పండుగలో ఎన్నో అర్థాలు, ఎన్నో పరమార్థాలు కూడా దాగి ఉన్నాయి. ముఖ్యంగా పల్లెటూళ్ళలో చూస్తే సంక్రాంతి శోభ అనేది ఎంతో అద్భుతంగా కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. మరి ఆ సందడిని, ఆ సంబరాల్ని పాటల రూపంలో మనందరికీ కూడా శ్రవణానందంగా విందును అందించడానికి ప్రముఖ కళాకారిణి మనతో పాటు సంసిద్ధంగా ఉన్నారు. దాదాపు 14 దేశాలలో ఎంతో అద్భుతంగా తన గానామృతాన్ని అందించి ఎంతోమంది ప్రశంసల్ని అందుకున్నారు. ప్యారడీ క్వీన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. జానపద గాన కోకిల, సంప్రదాయ గాన శిరోమణి, అలాగే ఎన్నో దేశ విదేశాలలో లెక్కలేనన్ని 18,000కు పైగా పాటలు పాడారు. 10 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్గా చక్కటి విధులను నిర్వహిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. మీ అందరికీ బాగా సుపరిచితురాలైన డాక్టర్ అరుణ సుబ్బారావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. అచ్చం సంక్రాంతి లక్ష్మిలా ఉన్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. సంకురే తిరినాటి సంకురే తిరినాటి సంబరాలో సందమావా సందమావా, ద్వారాల కిరణాలు తోరణాలో సందమావా సందమావా కదా. నాకు మీరు చెప్పే ముందు నాకు ఇది అనాలనిపించింది. చాలా సంతోషం. ముందుగా మీకు మా ప్రేక్షకులందరి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే అమ్మ, తప్పకుండా మీకు నాకు ఈ అవకాశం కల్పించిన బిగ్ టీవీ వారికి, ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో కళకళలాడుతూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. నిజంగా మీ పేరుకు తగ్గట్టుగా మీ స్వరంలో ఆ వైవిధ్యం అనేది మేము చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మిమ్మల్ని బాగా ఫాలో అవుతున్నాం కూడా. థ్యాంక్స్. బాగుంటుంది. జానపదానికి జానపదము, సంప్రదాయానికి అలాగే ఫోక్, ఏ దానికి ఆ దానికి డిఫరెన్షియేషన్ చేస్తూ చాలా అద్భుతంగా పాడుతూ ఉంటారు. సో మీరు గాన కోకిలగానే కాకుండా ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా, ఒక సింగర్గా, అలాగే ఒక ఈవెంట్ మేనేజర్గా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా రంగాల్లో మీరు ఎంతో అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. మీ శక్తి, మీ సామర్థ్యం, మీ స్ట్రెంగ్త్, మీ సీక్రెట్ మీ మాటల్లో. థ్యాంక్ యూ సో మచ్ మా. నాకు చాలా సంతోషం ఇది. కాకపోతే అన్నిటి మీద కాళ్ళు పెడుతున్నానేమో అని అనుకుంటాను నేను. కాకపోతే మనసు ఊరుకోదనమాట. అది చేయాలి, ఇది చేయాలన్న తాపత్రయంతో నిత్య విద్యార్థిగా నేర్చుకుంటుంటాను. పుస్తక పఠనం ఎక్కువ చేస్తాను నేను. పుస్తకాలు బాగా చదువుతాను. ఏదో సర్దుదామని తీస్తాను, అక్కడ పుస్తకం కనిపిస్తుంది, అక్కడే కూర్చొని చదువుకుంటూ ఉండిపోతాను నేను. అంటే ఈ పుస్తకాలు చదవడం మూలాన మన తెలుగు భాషను ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన భాష చాలా గొప్ప భాష. అవును. తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు, కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా, పాలలా తేనెలా దేశ భాషలందులెస్సగా, తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు, తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు. తెలుగు భాష అంటే నాకు ఇష్టం. ఎందుకంటే మన అమ్మ భాష, అది మాతృభాష. ఈ భాషని, మన భాషను మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. 10 మందికి మన భాష గురించి తెలియజేస్తాం. ఎందుకంటే విదేశాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మన భాషను మర్చిపోకూడదు, అమ్మని మర్చిపోకూడదు, ఆవకాయను మర్చిపోకూడదు అంటారు కదా. అలాగే ఇది కూడా. అయితే ఎనర్జీ అంటారా, ఎక్కడి నుంచి వస్తుంది అంటే బహుశా పాటలోనే వస్తుందమ్మ నాకు. మా వారు ఒక మాట అన్నారన్నమాట. అంటే ఎవరికైనా జబ్బు చేస్తే తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టాలి, వాళ్ళకి మాస్క్ పెట్టాలి. నీకైతే మెల్లగా తీసుకెళ్ళి స్టేజ్ మీద కూర్చోబెట్టేసి మైక్ ఇస్తే సరిపోతుంది అంటారు. అంటే ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు, కానీ భగవంతుడు నాకు ఎందుకు ఈ వరం ఇచ్చాడో తెలియదు. కానీ
ఈ పాట పాడితే నేను లేచి కూర్చుంటాను అంతే. ఇంకా అంతకుమించి వేరేదేమి నా మైండ్లోకి రాదు. మిగతా అన్నీ మర్చిపోతాను. పాట మీరు అర్ధరాత్రి అప్పుడు పిలిచి అడిగినా పాట పాడతాను. ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి పాడడం మూలన ప్రతి పాత సినిమా పాటలన్నీ దాదాపు ఇప్పటి వరకు ఒక 3000 పాటల వరకు కంఠస్థం పాడతాను. పుస్తకం అవసరం లేదు నాకు. అంటే చిన్నప్పటి నుంచి సాధన చేశాను కాబట్టి అందుకని మీరు ఏ పాట అడిగినా అది పాడతాను అనమాట. అలా మా ప్రేక్షకులకు చక్కగా ఒక మంచి పాత పాట పాడినా సరే. అయితే కృష్ణుడు అంటే ఇష్టం అనుకుంటాను కదా, చాలా. మీరాబాయి లాగా గోదాదేవి లాగా ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోదాం. ఓకేనా? అంటే ప్రాణం. కృష్ణుడి మీద బోల్డని పాటలు ఉన్నాయి. జస్ట్ అన్నీ టచ్ చేద్దాం కొంచెం. హరిరిహ ముగ్ధవ దోనికరి విలాసిని విలసతి కేళి పరే చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి కేళి చెలన్ మణికుండల మండిత గండయుగ స్మితశాలి హరిరిహ మోగ్ధవదోనికరే విలాసిని విలసతి కేళి పరే హరిరిహ మోగ్ధవదోనికరే విలాసిని విలసతి కేళి పరే కాపి విలాస విలోల విలోచన కేళన జనిత మనోజం కాపి విలాస విలోల విలోచన కేళన జనిత మనోజం జాయతి ముగ్ధవధూరధికం మధుసూదన వదన సరోజం హరిరిహ ముగ్ధవధూనికరే విలాసిని విలసతి కేళి పరే చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలే. అబ్బో, అద్భుతంగా ఒక గోలోకానికి తీసుకెళ్ళిపోయారు మీరు. థ్యాంక్స్ మా, థ్యాంక్ యూ. ఎందుకంటే కృష్ణయ్య అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఆయన పాటలు ఆయన చూస్తూ పాడుతుంటే ఎంత హాయిగా ఉంటుంది తెలుసా. ఏమి మురళి అది ఏమి రవళిరా ఏమి మురళి అది ఏమి రవళిరా పాట వినగా ప్రాణాలు కదలురా మురళీధరా నీ స్వరలహరులలో మరణమైనా మధురమురా నీ పేరు తలచిన చాలు మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు కృష్ణ కదా. కృష్ణుడి మీద ఎన్ని పాటలు, 1 2 కాదు, బోల్డని పాటలు ఉన్నాయి కృష్ణుడి మీద. చాలా అద్భుతంగా ఉంది. కృష్ణయ్య పాటలు అడుగుతుంటే నేను పాడుతూనే ఉంటాను. అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు అలిగిన వేళనే చూడాలి రుసరుసలాడే చూపులతోనే ముసి ముసి నవ్వుల చందాలు అలిగిన వేళనే చూడాలి కదా. బాగుంది. మాటకు పాట, పాటకు మాట, ఈ అనుసంధానం చాలా చక్కగా అంటే ఉంది. 1 2 కాదురా, పాత సినిమా పాటలు అని చెప్పాను కదా. ఇవన్నీ చాలా అద్భుతమైన పదాలతో ఉంటాయి మనకి. ఎందుకంటే అద్భుతమైన సాహిత్యం, సంగీతం ఎప్పుడు విన్నా సరే అదే ప్రశాంతత మనకి కదా. అసలు మనసు ఎంత హాయిగా ఉంటుందంటే ఇప్పుడు సంక్రాంతి వచ్చేసరికి అందరూ కూడా ఇంట్లో సందడి సందడిగా ఉంటుంది. అసలు ముగ్గులు, గొబ్బెమ్మలు, కొత్త అల్లుళ్ళు, పిండి వంటలు, ముఖ్యంగా మన ఆడవాళ్ళకి పండుగ వచ్చిందంటే పని కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి ఆ పనిలో అలసటని మర్చిపోవడానికి ఆడుతూ పాడుతూ హాయిగా ఆనందంగా పని చేసుకుంటూ ఉంటారు. సో ఆ సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మల మీద ఓ చక్కటి పాట తప్పకుండా. ఎందుకంటే మనకి సంక్రాంతి ఏంటంటే మీరు ఇందాక చెప్పారే, మన సంస్కృతి సాంప్రదాయంతో పాటు
సంవత్సరంలో మొట్టమొదటి పండగ ఇది సంక్రాంతి. ఈ సంక్రాంతి పండగ ఏంటంటే దీంట్లో ఆనందం, ఆరోగ్యం, కొత్త పంట చేతికి రావడం, కొత్త బియ్యం రావడం, కొత్త బెల్లం రావడం, అంటే ఇవన్నీ కొత్తగా వస్తాయి మనకి. కొత్త బియ్యం కూడా ఇప్పుడే వస్తాయి కాబట్టి కొత్త బియ్యంతో చేసుకున్న వంటకాలు మన వాళ్ళు బాగా చేస్తారు. అరిసెలు, పాకుండలు, పొంగడాలు, బియ్యం పిండితో చేసే మనకి సకినాలు కావచ్చు, మన జంతికలు, ఇవన్నీ కూడా ఇప్పుడే తయారు చేస్తారు. వీటితో పాటుగా ముఖ్యంగా సంక్రాంతికి పొంగలి చేస్తారు, పరవాన్నం అది తప్పనిసరిగా అది సూర్య భగవానుడికి నివేదన చేస్తారు. అవునవును, అది చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ ముగ్గులు పెట్టడం వలన మామూలుగా మనం ఆవు పేడతో అలికి ఈ ముగ్గులు పెట్టడం వల్ల ఒకప్పుడు ఏం చేసేవారంటే మనకి బియ్యం పిండితో పెట్టేవారు. అంటే మన చీమలు, పురుగులు లాంటి వాటికి మేత అనమాట బియ్యం పిండి. ఇప్పుడు ముగ్గు పిండితో అప్పుడు వేసేవారు, ఇప్పుడు వేసేవారు, కానీ బియ్యం పిండి కూడా వేసేవారు. ఈ ముగ్గులు పెట్టడం, మన గుమ్మాలకి పసుపు రాయడం లాంటివన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించిందే కాకుండా, అంటే చలి కదా ఇదంతా, అందుకని. అలాగే భోగి పళ్ళు పోస్తారు. ఎందుకు అంటే పిల్లల మీద ఉన్న చీడపీడలు వెళ్ళిపోవడానికి, వాళ్ళ దిష్టి పోతుందని ఒకటి. భోగి పండుగ రోజు తెల్లవారుజామున లేసి నలుగు పెట్టి స్నానం చేస్తారు ఆరు బయట, నీళ్లు బాగా కాగబెట్టి కదా. అలాగే భోగి మంటల దగ్గర అందరూ కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఇంకోటి అంటే ఆవు పేడతో చేసిన పిడికల దండ కూడా వేస్తారు. ఇవన్నీ ఆరోగ్యమే, అంటే ఆనందం, ఆరోగ్యం. కొత్త అల్లుళ్ళు ఈ పండగకే వస్తారు. ఇంకోటి ఏంటంటే ఒక్కరోజు పండగ కాదు, ఇది 3 రోజుల పండగ. అవును, అల్లుడు రావడమే పండగ వాళ్ళకు, అంతే కదా. మరి బావ వచ్చాడంటే మరదళ్ళందరికీ మామూలు సందడి ఉండదు. బావా బావా పన్నీరు, బావను పట్టుకు తన్నేరు, వీధి వీధి తిప్పేరు, వీసుడు గుద్దులు గుద్దేరు. బావతో ఆడుకునేవారు మరదళ్ళందరూ ఆటపట్టి. ఎక్కువ మంది మరదలు ఉంటే బావ పని అలాగే ఉండేది. ఇకపోతే మనకు సంక్రాంతి పండుగ ఎలా ఉంటుంది అంటే మనకు ముందు ముగ్గులతో ప్రారంభం అవుతుంది. గొబ్బియల్లో 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 మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియల్లో, గొబ్బియల్లో 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 మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియల్లో, మందారాల ముగ్గులు వేసి గొబ్బియల్లో, ఆ ముగ్గుల మీద మల్లెపూలు గొబ్బియల్లో, నవరత్నాల ముగ్గులు వేసి గొబ్బియల్లో, ఆ ముగ్గుల మీద తులసి దళములు గొబ్బియల్లో, గొబ్బియల్లో 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 మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియల్లో. చూసారా, ముగ్గులు కూడా సీతాదేవి వేసిందట కదా. అంటే ఆడవాళ్ళకి ఇష్టమైంది అది. ఆ వర్ణన, అది ఆ అనునాయింపు, అది చాలా బాగుంటుంది అసలు. మీరు అది చేసేవారు, ఇది చేసేవారు, ఇది ఇలా ఉంటుంది, అది అలా ఉంటుంది అని. అవునవును. ఇంకా ఆడవాళ్ళకి ఇష్టమైన పండగ కాబట్టి ఇష్టమైన పని ఎప్పుడైనా చూడు కష్టంగా అనిపించదు, అసలు అనిపించదు. ఆ సందడిలో పిండి వంటలు అవన్నీ ఎక్కడి నుంచి ఓపిక వస్తుందో మనకు తెలియదు, కానీ ఆడవాళ్ళందరూ చేస్తున్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, బిజీ పరిస్థితుల్లో చేయలేకపోవచ్చేమో, కానీ 1-2 కనీసం మన పరవాన్నం మాత్రం వండుకుంటారు. అవును, తప్పకుండా కదా. అలాగే మనకి ముగ్గులు అయిపోతే భోగి పళ్ళు పోసేటప్పుడు పిల్లలకి, భోగి పండ్లను పోయారే ఓ రమణులార, మన చంటి పాపలకు మేలు కలుగా, విఘ్నేశ్వరుడే వచ్చి విఘ్నాలు తొలగింప, షణ్ముఖనాథుడొచ్చి శాస్త్రాలు వల్లింప, సాయి బాబా వచ్చి మనసారా దీవించ, భోగి పళ్ళను పోయారే ఓ రమణులార, మన చంటి పాపలకు మేలు కలుగా, రామచంద్రుడు వచ్చి రక్షణీయంగా, షణ్ముఖనాథుడొచ్చి శాస్త్రాలు వల్లింప, వెంకటేశుడు వచ్చి ప్రేమారాలింప, భోగి పళ్ళను పోయారే ఓ రమణులార, మన చంటి పాపలకు మేలు కలుగా. వీళ్ళందరూ కలిసి భోగి పళ్ళు పోస్తారు. ఆ భోగి పళ్ళల్లో ఏముంటాయి, ఇప్పుడు వచ్చేవన్నీ ఉంటాయి దాంట్లో. రేగుపళ్ళు చాలా మంచిది, అవునా. చెరుకు గడలు, భోగి మన రేగుపళ్ళు, చిల్లర డబ్బులు, అలాగే నవధాన్యాలు కలిపి పిల్లలకి పోస్తారు కదా. వాళ్ళు ఎంత చక్కగా ముద్దుగా పోయించుకుంటారు వాళ్ళు. ఇది ఏ వయసు వరకు పోయొచ్చు అంటారు? ఇది 5 ఏళ్ల వరకు పోస్తారమ్మా. 5 దాటినాక పోయారు, ఇంకా ఆ వరకే పోస్తారు పిల్లలకి, పసిపిల్లలకి పోస్తారు. మరి పెద్దవాళ్ళకి దిష్టి తగిలితే? పెద్దవాళ్ళకి దిష్టి తగిలితే ఏముంది, మన చుట్టూ మనం ఉప్పు తీసుకొని అక్కడ పడేయడమే. కరెక్టేనా? భోగి మంటల్లో పరమార్థం అమ్మా. ఈ భోగి మంటల పరమార్థం ఏం లేదమ్మా. ఇక్కడ ఏంటంటే ఇళ్లల్లో ఉన్న పాత సామాన్ అంతా కూడా బయటికి తీసేస్తారు. చెత్తా చెదారం ఏదైనా ఉంటే ఇప్పుడు ఖాళీ చేసుకుంటారు. అందరూ సున్నాలు వేసుకుంటారు. అప్పుడు పాత రోజులు కదా, సున్నాలు వేసుకొని ముగ్గులు పెట్టుకుంటారు. పాత చెత్త అంతా బయటికి తీసేస్తారు. తీసిన అన్నీ కూడా తగలబెట్టేసి ఏంటంటే మన ఇంట్లో ఉన్న చెత్త అంతా పోతుంది ఒకటి. ఆ భోగి మంట మూలంగా మనకి ఆరోగ్యానికి మంచిది ఒకటి. దాంట్లో వేసి మనకి ఈ కర్రలతో పాటు ఈ భోగి పిడికలు వేస్తారు కదా,
పిల్లలందరూ తయారు చేసి పెట్టుకుంటారు చిన్నప్పుడు. నేను కూడా తయారు చేసేదాన్ని. భోగి పిడికలు ప్రత్యేకంగా తయారు చేసేవాళ్ళం. ఇది ఏంటి, ఇది కుక్క నాలిక అని చెప్పేవాళ్ళము. ఇదేమో ఏనుగు తొండమని, ఇలా రకరకాలుగా తయారు చేసేవాళ్ళం. వాటిని అన్నింటిని ఎండబెట్టి ఒక దండ కుచ్చి ఆ దండని దాంట్లో వేస్తారు. అంటే ఆవు పేడతో వచ్చే వాసన కూడా చాలా మంచిది. ఆ సమయంలో ఏంటంటే అదే మంట మీద మనకి నీళ్లు కూడా కాగబెట్టుకుంటాం. ఎప్పుడైనా సరే చూడండి మీరు, కుండలో మామూలుగా మన కట్టెల పొయ్యితో చేసిన వంట రుచి వేరు ఉంటుంది, ఇక్కడ మన స్టవ్ మీద చేసే వంట వేరేగా ఉంటుంది. అయ్యో చాలా తేడా ఉంటుంది. చాలా తేడా ఉంటుంది. రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది అవును. కట్టెల పొయ్యి మీద వంట. అందుకనే ఇప్పుడు సంక్రాంతికి కూడా కుండలు పెట్టి పాయసం చేసి నివేదన చేసి అందరూ స్వీకరిస్తూ ఉన్నారు అన్నమాట. అప్పుడు చూడు మనకి ఇంకోటి దంచుకునేవారు. ఓ లాలా ఓ లాలా హై ఓ లాలా ఓ లాలా, కుంచెలు చెరిగిన చేడి కురులపై తుమ్మెదలాడెను ఓ లాలా, ఘన తుమ్మెదలాడెను ఓ లాలా, ముఖాన ఉండే ఏముంది ముఖాన ఉండే చక్కని తిలకము ముక్కున జారిన దోలాల, కొన ముక్కున జారిన దోలాల, ఓ లాలా ఓ లాలా ఓ లాలా ఓ లాలా. అంటే ఆ రోజు దంచుకుంటూ చేసేవారు. అలాగే మన ఆడపిల్లలందరూ ఈ సమయంలో ఒక రకమైన ఇది చేసేవారమ్మా. అంటే ఒక మట్టి పెట్టి ఆడపిల్లలతో చేయిస్తారు. మీకు గుర్తుందా లేదో, నాకు ఆంధ్ర సైడ్ చూసాను. ఆడపిల్లలు ఈ సమయంలో ఏం చేస్తారంటే ఒక మట్టి కుండ నిండా మట్టి తెచ్చుకుంటారు. అంటే అదేంటి, బుట్టలో తెస్తారు మట్టి. చెరువుకి వెళ్ళి తలస్నానం చేసుకొని మట్టి తీసుకొస్తారు. ఆ మట్టిలో వీళ్ళు నవధాన్యాలు వేసుకుంటారు. వేసుకొని పెట్టుకొని ఆ ధాన్యాలు తీసుకెళ్ళి అలాగా దండం పెట్టుకొని అక్కడ వదిలేస్తారు నీళ్ళల్లో. అది కూడా చూసాను నేను. ముత్యాల చెమ్మ చెక్క, రతనాల చెమ్మ చెక్క, ఓ చెల్లి మురి పెముగా ఆడుదమా, కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ, ఒప్పుల కుప్ప వయ్యారి బామ, సన్న బియ్యం చాయ పప్పు, చిన్న మువ్వ, సన్న గాజు, కొబ్బరి పోరు, బెల్ల పచ్చు, గూట్లో రూపాయి, నీ మొగుడు సీపాయి, రోట్లో తవుడు, నీ మొగుడెవడు. అంటే పిల్లలు ఒప్పులు కుప్ప ఆడతారు కదా. ఇంకోటి చూడండి మీరు, ఇప్పుడు యోగా చేస్తున్నాం మనము, కానీ అదే యోగా లాంటిదే మనం ఆడుకున్న ఆటలన్నీ కూడా. మరి చూడండి, ఇలా గుంజీలు తీయడం కానీ, గోడ కుర్చీ వేయడం కానీ, మీరు చూడండి ఇవన్నీ కూడా విదేశాల వాళ్ళు ఇప్పుడు కనిపెట్టారు. మనకి ఎప్పటి నుంచో తెలుసు. పెద్దవాళ్ళు తిట్టినా కూడా అది ఆశీర్వచనమే. అందులో కూడా అసలు ఎంతో అంతరార్థం ఉంటుందన్నమాట. అసలు వాళ్ళు తిడితే తిట్టారని అనుకుంటారే కానీ మన సామెతలు కూడా అలాగే వచ్చాయి. ఊరందరిది ఒక దారి, ఉలుపు కట్టిది ఒక దారి అనడం కదా. అంటే రకరకాల సామెతలన్నీ అలాగే పుట్టాయి మనకి. ఈ పండగల పరమార్థం అటువంటిది. ఇంకా సంక్రాంతి పండుగ వచ్చింది అనుకోండి మా, ఇప్పుడు సపోజ్ ఎక్కడెక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా అందరూ పండగకి తిరిగి వస్తారు, ఊరికి తిరిగి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఊరికి తిరిగి రావటం, ఊళ్ళో పండుగ చేసుకోవటం అనేది సంక్రాంతికే చెల్లిందని చెప్పాలి. మరి అందరూ కలిసి ఎలా చేసుకుంటే బాగుంటుందంటారు? ఈ పండుగలో ఇంకా వైవిధ్యంగా, ఇంకా ఆనందంగా ఎలా చేసుకోవచ్చు అంటారు? మనసు అనేది ఆనందంగా ఉంటే ఎలాగైనా చేసుకోవచ్చు, అంతేనే కదా. ఇంకోటి, నలుగురు కలిసినప్పుడు మనకు ఆనందం ఉంటుంది. అవును, ఆనందంతో చేసుకోవచ్చు. సంకూరే తీరొచ్చింది సంబారాలు తెచ్చింది, సంకూరే తీరొచ్చింది సంబారాలు తెచ్చింది, జొన్న కోతకొచ్చింది మా ఇంటికి పండుగ తెచ్చింది, జొన్న కోతకొచ్చింది మా ఇంటికి పండుగ తెచ్చింది, మనవారాల హొయ్ హొయ్ మనవారాల జొన్న సేను కొయ్య వస్తవాలన, సోలెడు ముచ్చాలిస్తా, సోలి పూల దండాలిస్తా, మానెడు జొన్నాలిస్తా, మల్లె పూల దండాలిస్తా, చక్కని బొట్టు పెట్టుకొని చుక్కల చీర కట్టుకొని, సన్నా గాజులు వేసుకొని చేతిలో కొడవలి పట్టుకొని, మనవారాల హై హై మనవారాల హై హై మనవారాల జొన్న సేను కొయ్య వస్తవాలన, ఇలా పాడుకోవచ్చు. వచ్చింది సంక్రాంతి పండుగ, సిరులెన్నో తెచ్చింది మా ఇల్లు నిండగా, ఇంతులార రండి పూబంతులార రండి, ఇంతులార రండి పూబంతులార రండి, సంక్రాంతి సంబరాలు చేతమురా రండి, సంక్రాంతి సంబరాలు చేతమురా రండి, వచ్చింది సంక్రాంతి పండుగ, సిరులెన్నో తెచ్చింది మా ఇల్లు నిండగా, ఇదిగో సంక్రాంతి భోగ భాగ్యాలనిచ్చేనే కాంతి, ఇదిగో సంక్రాంతి పిల్ల పాపల దీవించే కాంతి, పండగ వచ్చింది సంక్రాంతి వచ్చింది, పిల్ల పాప దీవెనలందే వేడుక ఇచ్చింది, పండగ వచ్చింది సంక్రాంతి వచ్చింది, ఇలా రకరకాలుగా పాడుకోవచ్చు.
బాగుంది. ఇవన్నీ నా సొంత పాటలు ఇవి. అవును, మీరు సింగర్ ఇప్పుడు యూజువల్గా ఏమవుతుందంటే ఒకరు గాయనిగా కెరీర్ని స్టార్ట్ చేశారని అంటే అందులోనే రాణిస్తూ ఉంటారు. మీరు అలా కాకుండా పాడతారు, రాస్తారు, ఈవెంట్స్ చేస్తారు. ఒకటి కాదు, రెండు కాదు, అసలు మీ రికార్డ్స్, మీ ప్రొఫైల్ చాలా పెద్దగా ఉంటుంది అసలు. అవన్నిటి మీద ఇష్టంతో అలా చేస్తూ ఉన్నానమ్మా. ఇంకోటి ఏంటంటే దాదాపు ఒక 15-20 మంది కళాకారులు దగ్గర ఇప్పుడు 30 మంది కళాకారులు, చాలామంది కళాకారులు ఉన్నారు నా దగ్గర. ఈ 30 మంది కళాకారులు దాదాపు 20 ఏళ్ల నుంచి నాతో ఉన్నారు. దాదాపు పెళ్లి పాటలు, లాలి పాటలు, జ్వాల పాటలు, అలాగే పండగల పాటలు, వాటితో పాటు నేను సింగిల్గా ప్యారడీ సాంగ్స్ పాడతాను, యాంకర్గా చేస్తాను, స్టేజ్ యాంకర్గా చేస్తాను, చాలా ఛానల్స్లో హోస్ట్గా కూడా చేస్తాను, గెస్ట్గా కూడా వెళ్తాను. గెస్ట్ని హోస్ట్ని రెండు నేనే, అంటే రెండింటికి కలిపి చేస్తూ ఉంటాను. ఇలా ఈ కళాకారులందరికీ కూడా వాళ్ళతో నేను, నాతో వాళ్ళు అందరం బతకడానికి ఒక మంచి అవకాశం ఇది. మనకి ఇది చాతనైనప్పుడు, మన పేరు మీద కార్యక్రమాలు ఉన్నప్పుడు మనం చేయడం, మనతో పాటు 10 మంది బతకడం హ్యాపీ కదా. అది చాలా సంతోషంగా, చాలా గొప్ప మనసు ఉండాలి. మనం ఎదగాలి, మనతో పాటు 10 మంది ఎదగాలి. అవును. ఇంకోటి ఏంటంటే ఈ కరోనా సమయంలో నేను ఇంట్లోనప్పుడు అందరం ఖాళీగానే ఉన్నాం. కరోనా వచ్చినప్పుడు చాలా మంది ఇబ్బందులు పడ్డారు, మన ఆత్మీయులు చాలా మంది వెళ్ళిపోయారు. అయితే ఆ సమయంలో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తానంటే దాదాపు వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళకందరికి కూడా జూమ్లో 200 మంది దాకా దాదాపు అందరికి మ్యూజిక్ నేర్పించాను. నేను క్లాసికల్ డిప్లొమా చేశాను, నేను శాస్త్రీయ సంగీతంలో డిప్లొమా చేశాను. లలిత సంగీతం పాలగుం విశ్వనాథం గారు, చిత్తరంజన్ గారు, పివి సాయిబాబా గారు లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. శాస్త్రీయ సంగీతం రేవతి రత్నస్వామి గారు, ప్రేమ రామూర్తి గారు, జయలక్ష్మి గారు ఇలాంటి పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. నా అదృష్టం అది. అయినా ఈ ఏజ్లో కూడా ఒకసారి ఎవరైనా ఒక అవకాశం వస్తే దాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్ళిపోతారు, కానీ ఇంకా నేర్చుకోవాలన్నది. నేర్చుకోవాలమ్మా, ఇంకా నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ స్వరాలు అవన్నీ చిన్నప్పుడు పాడాం కాబట్టి గుర్తుంది. ఎందుకంటే మా నాన్నగారు 4 గంటలకే లేపి మాతో ప్రాక్టీస్ చేయించేవారు, నాతోటి మా బ్రదర్ తోటి. సా ని ద పద ని ని ద ద ప మ ప ద మ గ మ ప ద ని సా ని ద ప మ ని ద ప మ గ గ మ ప ద మ గ రి స స మ గ మ ప ద మ ప ద ని స స ని 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 స ద గ మ ప ద ప ద ని సా ని ద ప మ గ మ ని ద మ ప ద మ ప ద ని స మ గ రి స రి సా ని ద ప సా ని ద ప మ గ మ ప ద ని బ్రోచివ ఆరెవరురా అవి అప్పటివి గుర్తున్నాయంటే రీస సాసరి సాసరి సాస ధని 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 స ధని ని 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 దాదని ని దదని ని దదని ని ధని స ధని దగరి సా ని ద పద ద ద గరిగ మమగ గరిగ మమగ గరిగ మపగ మ పద పద మప గరి సని సరిగా సరి. అంటే అప్పుడు చిన్నప్పుడు వాకులంతా తుడుచుకుంటూ నేను మొత్తం ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. ఎందుకంటే అప్పచెప్పకపోతే అక్కడ టీచర్ కొడతారు, ఇక్కడ మా నాన్న కొడతారు. బాగుంది. ఆ ప్రాక్టీసే ఇప్పుడు ఈ రోజు మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది. నిజమేమ్మా, ఆ సాధన ఇప్పుడు బాగా పనికొచ్చింది. ఇప్పుడు ఒక్కోసారి సాధన చేయడానికి టైం కుదరదు, ఎందుకంటే గృహిణిగా నా బాధ్యతలు, పిల్లల తల్లిగా అవి, ఆ బాధ్యతలన్నీ ఇప్పుడు కొంచెం తీరి కొంచెం ఫ్రీ అయ్యాను. ఇప్పుడు ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్గా సినిమాలన్నీ చూస్తుంటే ఇలా ఉంటున్నాయి. సినిమా మేకింగ్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు, దానికి మనం ఎంత కష్టపడాలి. ఎందుకంటే ఏది ఉంచాలో ఏది తీసేయాలో తెలియదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి, ఆడియన్స్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనకి. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకూడదు, పిల్లల దాని మూలంగా ఇబ్బంది కలగకూడదు అన్నది. ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇప్పుడు మీరు ఒక సింగర్గా ఇది ఒక డిఫరెంట్ ట్రాక్, ఫిలిం సెన్సార్ బోర్డ్ మెంబర్గా ఇది ఒక డిఫరెంట్ ట్రాక్. అంటే ఎలా అనిపిస్తుంది మీకు అనుభూతులు? ఇది ఈ కెరీర్ బాగుందా, ఈ కెరీర్ బాగుందా, అబ్బా దీనికంటే ఇదే బాగుంది అని ఎప్పుడైనా అనిపించదమ్మా. అన్ని ఇష్టమే కాబట్టి నేను అన్నింటిలోకి వెళ్ళిపోతూ ఉంటాను. నాకు ఇష్టం, ఎందుకంటే నేను కుట్లు అల్లికలు జస్ట్ ఒక చిన్న పేపర్ ఇస్తే నేను కట్ చేసి ఇస్తాను డిజైన్స్. అంటే అవి నాకు ఇష్టం. ఎప్పుడో ఖాళీగా కూర్చుంటాను, ఒక పేపర్ కనిపిస్తుందంటే కట్ చేసేస్తా. అంటే కుట్లు అల్లికలు అట్లాంటివి కూడా అన్ని నేర్చుకున్నా, ముగ్గులు వేయడం అవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ దాకా ఆగిపోయానంటే ఇప్పుడు సమయం కుదరక రాసుకోవడం, పాట రాసుకోవడం, ట్యూన్ చేసుకోవడం, పాడుకోవడం, ప్రోగ్రామ్ కాన్సెప్ట్ డిజైన్ చేసుకోవడం. మనకి సాంప్రదాయబద్ధమైన పాటలు ఇవన్నీ నేను చేస్తాను. పెళ్లి గురించి అన్నప్పుడు పెళ్లి పాటల పాడేటప్పుడు పెళ్లి గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాను. ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడుస్తూ 6వ ప్రాణంగా ఉంటూ 5వ తనాన్ని మూటగట్టుకుని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ళ బంధంతో 2 జీవితాలు ఒకటయ్యేదే పెళ్లి. పెళ్లి 2 జీవితాలు పెనవేసే బంధం, పెళ్లి 2 కుటుంబాలను దర్చేర్చే ఒక సంబంధం. అంటే ఇలాంటివన్నీ నేను సెట్ చేసుకుంటాను. అలాగే మనకి కొన్ని ఛానల్స్లో, డివోషనల్ ఛానల్స్లో కూడా నాకు మన లలిత సహస్రనామాలు, వాటికి అర్థాలు అలా కొన్నిటికి చెప్తూ ఉంటాను. అంటే వాయిస్ ఓవర్ కూడా ఇస్తూ ఉంటాను నేను. విడదీయడం కష్టం కలిసిన జీలకర్ర బెల్లం, విడదీయరాని బంధం కావాలి వారి దాంపత్య జీవనం.
అంటే కళ్యాణం ఈ పదవులో ఎంత కమ్మతనం ఉందో మనకు తెలుసు. ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారి జరిగే ఈ వేడుక జీవితానికంతటికి మర్చిపోలేని మధుర స్మృతిగా మిగిలిపోతుందట. కళ్యాణ గడియ తర్వాతే మనిషి జీవితానికి ఒక పరిపూర్ణత లభిస్తుందట. వధువుని లక్ష్మీ సరస్వతి పార్వతులుగా భావిస్తే వరుణ్ణి బ్రహ్మ హరి ఈశ్వర రూపాలుగా భావిస్తారట. అంటే ఇవన్నీ చెప్పుకుంటూ సందర్భాన్ని బట్టి పాట. ఓకే, బాగుంది అమ్మ. ఇప్పుడు సంక్రాంతి సంబరాలలో భాగంగా సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ ఓ మంచి ప్యారడీ పాట. సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికేటప్పుడు ప్యారడీ పాడకూడదు, ఒరిజినల్ పాటే పాడాలి. ఎందుకంటే లక్ష్మీదేవి కదా, ఆమెను ప్యారడీతో పిలవకూడదు కదా, చక్కగా మామూలుగా పిలిచేద్దాం. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, ఈ ఇల్లు నీ కోసం వేచి ఉన్నాదమ్మా. చూసావా, ప్యారడీ వచ్చేసింది మధ్యలో వచ్చేసింది. మా నీ ఇల్లు నీ కోసం వేచి ఉన్నాదమ్మా, ఆశీస్సులందించి అందరినీ బ్రోవుమమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. కృష్ణార్పణం అనుకుంటూ హరిలో రంగ హరి అంటూ వస్తాడు కదా ఆయన. అంటే ఈ పండగకే ఆయన వస్తాడు, హరిదాస్ వస్తాడు. గంగిరెద్దులు కూడా ఈ పండగకే వస్తాడు. అవునవును, మనకు సంవత్సరం మొత్తంలో వీళ్ళు ఎక్కడా దొరకరు, కానీ ఈ సంక్రాంతి పండగ మటుకు బాగా క్రేజ్ డిమాండ్. తప్పకుండా వస్తారమ్మా వాళ్ళు. ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా మర్చిపోతున్న మన సనాతన ధర్మాన్ని కాపాడడానికైనా వాళ్ళు వస్తారు. అది నిజంగా గొప్పతనం. అది హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి అంటూ వస్తారు. డూడు డూడు బసవన్న, డూడు డూడు బసవన్న, అయ్య కోరికి దండం పెట్టు, రట్టం రట్టం కదా అని భలే తలుపుతుంది. అమ్మ గోరికి దండం పెట్టు, వెండి గిట్టలే చేయిస్తారు, వెండి కొమ్ములు చేయిస్తారు కదా. ఇలా పాడితే ఆ గంగిరెద్దు కూడా చక్కగా తల ఊపుతూ. అవును, అసలు సంక్రాంతిలో ఎన్ని పండుగలు మనం గమనిస్తే భోగి పండుగ ఒక అర్థం ఉంటుంది, తర్వాత సంక్రాంతి అనేసరికి అన్ని కొత్తవి వాడతాం, ఇంకా కనుమ అనేసరికి పశువుల పండుగ, ఒక కృతజ్ఞతను తెలిపే పండుగ. ఇటు మనం పెద్దలకి కృతజ్ఞత, పశువులకు కృతజ్ఞత, అలాగే ప్రకృతికి కృతజ్ఞత. మొత్తం ఈ సంక్రాంతి పండుగ అంతా కూడా కృతజ్ఞత మీదనే నడుస్తూ ఉంటుంది. అవునవును, ఎందుకంటే మనకి ఈరోజు ఈ పంటని ఇవ్వడానికి మనకి ఎంతో సేవ చేస్తాయి పశువులు. వాటికున్నంత విశ్వాసం ఎవరికి ఉండదు. మన దగ్గర పెంచే పశువు ఏదైనా కావచ్చు. విశ్వాసమైన జంతువుగా కుక్కని అంటారు, గుర్రాన్ని అంటారు, ఆవులను కూడా అంటారు. చూడు, మన ఇంట్లో ఉన్నదాన్ని ఎక్కడికైనా ఇచ్చేస్తే అది వెళ్ళినా మనశ్శాంతిగా ఉండదట, మన మీద ఉంటుందట ప్రేమ పశువుకి. అది గొప్పతనము. ఇంకోటి ఏంటంటే అందుకని కనుమ రోజు ఏం చేస్తారంటే చక్కగా వాడికి ముస్తాబు చేస్తారు. మన ఇంట్లో ఆడపిల్లకైతే ఎలా చేస్తాం అలా ముస్తాబు చేస్తారు. ఈ బండ్లన్నింటినీ ముస్తాబు చేస్తారు, వాటికి చక్కగా అన్ని వండి పెడతారు. అవునా? మరి అలాగే పొలంకి వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకుంటారు, దేవుడికి దండం పెట్టుకుంటారు. ఎందుకంటే సూర్యభగవానుడు మనకి శక్తిని ఇచ్చేది సూర్యభగవానుడే. అవును, అందుకని ఆయన తలుచుకుంటాం. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని బిస్త రాహువే కెతవే నమః అంటూ. అవునా? ఆయన్ని కూడా తలుచుకుంటాం, అందరినీ తలుచుకుంటాం, మనం నవగ్రహాల్ని తలుచుకుంటాం. For more videos like this, subscribe Big TV channel.